మాట్లాడుకోవచ్చు కదా. అది మన ఎందుకు ఇక్కడ వాళ్ళు ఏమన్నా మామూలు రోడ్ సైడ్ దారి వదిలితే వస్తారు. మీరంతా మామూలు కాదు, సెకండ్స్లో వెళ్ళిపోతున్నారు. మాట్లాడద్దు, ఎక్కువ మాట్లాడద్దు. రాజు మెట్లెక్కావు, ఎవరు మెట్లెక్కదమ్మా, ఎవరు మెట్లెక్కదమ్మా, ఆగుతా ఆయన వాళ్ళు వస్తున్నారు కదా సార్, వీళ్ళ మధ్య వీళ్ళ మధ్య వద్దండి. గుడ్ మార్నింగ్. ఇక్కడే ఉన్నారు. వద్దు దయచేసి వద్దు. ఫోన్ చేశారు. రాజు నోరు వెనక్కి వెళ్ళండి నాయన ప్లీజ్. ఓటర్స్ వస్తలేరు. తీసుకున్నాను. ఫేసులు తెలుసుగా నాకు అందరే. నాకు అన్నీ తెలుసు, అందరు ఎక్కుతున్నాయి. అలాగే తెలుసు కదా. ఫోన్ చేయలే. అభిరాజు
సార్ సైడ్ సార్ సైడ్ 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 చూసి ఈ భారం మోయేద్దాం ప్లీజ్ టేక్ కేర్ మా బ్యాక్ బ్యాక్ సైడ్ సైడ్ సార్ అదే అదే పర్లా ఇటు మెయిన్ రోడ్ నుంచి Yes, yes. Hi, sir. మేము అభిమానం కదా సార్ రెండు వేయాలి సార్ సార్ రెండు ఎక్కడ వంశీ వంశీ ఏది వంశీ అంటే బాబు ఆ ముఖం కూడా చూడండి అన్నగారు వైవిఎస్ చౌదరిని నిమ్మకూరికి నాకు అవినాభావ సంబంధం అదే నేను నిమ్మకూరికి నాకు అవినాభావ సంబంధం ఉంది కాదు 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 చెప్పింది నాకు అర్థం మీ హృదయాన్ని ఆల్రెడీ 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 కాశ్మీర్ సెంటిమెంట్ మీరు పడతాడు కదా కాదు డైరెక్టర్ నటించే నటుడు ఇంకా ఆయన ఫైనల్ క్యాస్ట్ వచ్చాడు అంటున్నాను మురళీధర్ గారు వైవిఎస్ చౌదరిని దయచేసి మాకు కొత్తగా చెప్పుకుంటున్నానంట బాబు కొంచెం ప్లీజ్ కూడా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్ చెప్పండి ఏం చెప్తారు ఓటు హక్కుని ప్రతి ఒక్కరు కూడా వినియోగ अपन उनका माँ है
రమేష్ గారు సైడ్ ఇవ్వండి అమ్మ, సైడ్ ఇవ్వండి సార్. నేను వైవిఎస్ చదువుతున్నాను కాదు. అయ్యో రెడ్డి గారు నేను వైవిఎస్ చదువుతున్నాను. ఇక్కడ పెట్టేస్తాను. అలానే అలానే కాదు. థ్యాంక్ యూ ఫర్ వచ్చినందుకు. రారనుకున్నాను నేను. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఇప్పుడు 10:30 టైం అయింది. ఈ టైంకి బాగా స్లోగా మెంబర్స్ వస్తున్నారు. 11 గంటలు 12 గంటల నుంచి చాలా స్పీడ్గా ఉంటుంది. 1800 మంది ఓటర్స్ ఉన్నారు మాకు సుమారుగా. దాంట్లో ఒక 1000 మంది ఓటర్స్ వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది గిల్డ్ ప్యానల్కి, చిన్న సినిమాలు మన ప్యానల్కి జరుగుతున్న పోరాటం తప్ప వేరే విధంగా కాదు. ఎందుకంటే గిల్డ్ వాళ్ళు ఇన్నాళ్ళు ఉండి కూడా చిన్న సినిమా నిర్మాతల కోసం ఏ విధమైన సాయం చేయలేదు. అందుకని చదలవాడి శ్రీనివాసరావు గారు, ప్రసన్న కుమార్ గారు, కళ్యాణ్ గారు మా అందరి సపోర్ట్ తోటి ఇవాళ ఈ ప్యానల్ వేయడం జరిగింది. ఈ ప్యానల్లో అత్యధిక మెజార్టీతో మా 12 మంది సభ్యులు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చిన్న సినిమా బతికితేనే ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుద్ది. ఇవాళ పెద్ద సినిమాల వాళ్ళ ఇండస్ట్రీ బతకదు. ఒక చిన్న సినిమాకు ఉన్న సమస్యలు ఏంటో వాళ్ళు ఎవరు తీర్చట్లే, ఎవరు పట్టించుకోవట్లా. మెయిన్ యూఎఫ్ఓ క్యూబ్ లాంటి డిజిటల్స్ వల్ల చిన్న నిర్మాత చాలా నష్టపోతున్నాడు. ఆ నష్టాల నుంచి బయట తేవాలని, అలాగే ఆర్థికంగా వెనకబడిన నిర్మాతలకి చేయూతనివ్వాలని చదలాడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే విద్యా వైద్యం కానివ్వండి, ఇవన్నీ చేయడానికి మా టీం అంతా ముందుకు వచ్చింది. అలాగే చిన్న సినిమాలు వారానికి 15 సినిమాలు 20 సినిమాలు ఇచ్చేస్తున్నారు. అది పద్ధతి కాదు. మేము గెలిచిన వెంటనే ఇక్కడ థియేటర్స్ అవేర్నెస్ కమిటీ ఒకటి పెట్టి దాంట్లో ఎవ్రీ వీక్ శుక్రవారం, శనివారం, ఆదివారం అలాగా డివైడ్ చేసే సినిమాలన్నీ కూడా ముందుగా ఛాంబరే డిసైడ్ చేస్తుంది ఏ డేట్కి ఏ సినిమా రిలీజ్ చేయాలని. దానివల్ల ఉపయోగం ఏంటంటే మేము డెఫినెట్గా 10 థియేటర్లు డెఫినెట్గా చిన్న నిర్మాతకి మేము ఇప్పిస్తాం. థియేటర్లు ఇప్పించే వరకు మా బాధ్యత. థియేటర్లు ఇప్పించిన తర్వాత ప్రేక్షకులను తెచ్చుకునే బాధ్యత మాత్రం ఆ నిర్మాతదే. కాబట్టి సినిమా ఏమాత్రం బాగున్నా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న సినిమాలు చాలా వచ్చినాయి ఈ మధ్య. రాజు బెట్స్ రాంబాబు కానివ్వండి, లేదా లిటిల్ హార్ట్స్ కానివ్వండి, ఎన్ని చిన్న సినిమాలే. అలాగే ఈ సంవత్సరం 10 పెద్ద సినిమాలు నష్టపోయినాయి. ఆ 10 పెద్ద సినిమాలు మీకు తెలుసు, కన్నప్ప కాడి నుంచి మొన్నటిదాకాను. ఈ 10 సినిమాల వల్లే సినిమా ఇండస్ట్రీ నష్టంలో ఉందండి, కష్టంలో ఉంది. అంతే తప్ప చిన్న సినిమాల వల్ల కాదు. చిన్న సినిమా వల్లే ఇండస్ట్రీ బతుకుతుంది. ఒక ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్గా చెప్పారు, అసలు సినిమా ఇండస్ట్రీ సర్వైవల్ అయ్యేది ఓన్లీ ఫర్ స్మాల్ మూవీస్. కాబట్టి ఆ స్మాల్ మూవీస్ని ఎంకరేజ్ చేద్దాం, స్మాల్ మూవీస్ని సేవ్ చేద్దాం. ఇది మా ధ్యేయం. కాబట్టి మీరు అందరూ సపోర్ట్ చేసి చిన్న సినిమా బతకడానికి సపోర్ట్ చేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీ రామ సత్యనారాయణ. ఏదైనా అడిగితే చెప్తా. ఓకే ఇప్పుడు ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మాది ప్రోగ్రెసివ్ ప్యానల్. దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు అందరూ రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్. చిన్న అంటే మిడిల్ సినిమా తీసేవాళ్ళు, బిగ్ సినిమా తీసే అందరు కలిసి రన్నింగ్ సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్ అందరం కలిపి ఒక ప్యానల్ వేసాము. ఆ ప్యానల్ వాళ్ళందరూ గెలిస్తే
రన్నింగ్లో ఉన్న సినిమాలు దాని ప్రాబ్లమ్స్ ఈజీగా అర్థమై రేపొద్దున గవర్నమెంట్ నుంచి దగ్గర నుంచి ఎక్కడి నుంచైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి బాగుంటుందని ఉన్నాం. అలాగని ఉన్న నిర్మాతలు అంటే తీయబోయే నిర్మాత ఎవరికైనా సరే ప్రస్తుతం వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మీ అందరూ ఉంటే బాగుంటుందని ఈ ప్యానల్ వేయడం జరిగింది. ఓటింగ్ బాగా జరుగుతుంది. పొద్దున కొంచెం స్లోగా స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు అందరూ బాగానే జరుగుతుంది ఓటింగ్. అయింది దాదాపు 50% వరకు ఓటింగ్ అయిపోయింది. ఒక 400 ఓట్ల దాకా అయిపోయినాయి. ఇప్పటికీ ఒక 700+ ఓటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ మాత్రం చాలా సవ్యంగా, ఫ్రెండ్లీగా, నీట్గా, ప్రశాంతంగా జరుగుతుంది. అందరు ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇది గిల్డ్ కాదమ్మా, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది. ఫిలిం ఛాంబర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు చెప్పిన ఫిలిం ఛాంబర్ ఎలక్షన్లో మేమందరం నిర్మాతలు అందరం అవునా, అది వేరు, ఇది ఛాంబర్ వేరు. ఛాంబర్ అంటే అన్నిటికన్నా పెద్దది. తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే అన్నిటికన్నా పెద్దది. గవర్నమెంట్ నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఏవైనా పనుల గురించి వెళ్ళి మాట్లాడాలన్నా ఈ ఛాంబర్ బాడీ, ఈ బాడీ చెప్పింది ఇలా ఇక్కడ నుంచి వెళ్ళాలి, లెటర్ అయినా ఏదైనా. కాబట్టి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఉంటారు దీంట్లో. స్టూడియో వాళ్ళు అందరు కలిపి ఒక ప్రెసిడెంట్ని వాళ్ళని ఎన్నుకుంటారు. అందరికీ ఒక ఎగ్జిబిటర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, డిస్ట్రిబ్యూటర్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అన్నిట్లలో మా ప్రోగ్రెసివ్ ప్యానల్, అన్నిట్లలో కూడా రన్నింగ్ డిస్ట్రిబ్యూటర్స్, రన్నింగ్లో ఉన్న ఎగ్జిబిటర్ అందరు కలిపి వేసుకున్న ప్యానల్. ఎలక్షన్ అన్ని చోట్ల బాగా సవ్యంగా జరుగుతున్నాయి. ఫలితాలు 1 o'clock వరకు ఎలక్షన్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన అన్ని పిలిపించిన తర్వాత సాయంత్రానికి అయిపోతాయి మొత్తం. ఎలక్షన్స్కి ప్రొడ్యూసర్స్ అందరూ చాలా ఇంట్రెస్ట్గా వచ్చి ఓటేస్తున్నారు. ప్రోగ్రెసివ్ ఛానల్ చాలా రైజింగ్లో ఉంది. 100% మన ఓటేసే నిర్మాతలు కూడా రన్నింగ్ ప్రొడ్యూసర్స్కి వేస్తే ఏదో ఇండస్ట్రీకి మంచి జరిగిద్దని, అన్ని విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుందని నమ్మి అందరూ ప్రోగ్రెసివ్ ప్యానల్కి ఓటేస్తున్నారు. చాలా సంతోషం. చాలా రైజింగ్లో ఉంది ప్రోగ్రెసివ్ ఛానల్. ఇంకా 2 hours ఉంటే 1 గంటకి క్లోజ్ అయిపోతుంది. రిజల్ట్స్ ఈరోజే వస్తాయి. వెయిట్ అండ్ సీ. సుమారుగా 5 గంటల క్లారిటీ వచ్చేస్తుంది. అది సుమారుగా ఇప్పటికి నా అంచనా ప్రకారం 350-400 మెంబర్స్ అయిపోయి ఉంటారు. 400 మెంబర్స్ దాకా అయి ఉంటారు ఇప్పుడు. రన్నింగ్ ఎంతవరకు రావచ్చు, ఎంతమంది రావచ్చు? 1800 మెంబర్స్ ఉన్నారంటున్నారు. ఎంతమంది పార్టిసిపేట్ చేయొచ్చు అనుకుంటున్నారు? ఓట్ల లాస్ట్ టైం ఓట్లు అయిన దాన్ని బట్టి చూస్తే 800+ రావాలి. అది ఓకే, థ్యాంక్ యూ సార్. అది చాలా ఒక గేమ్ లాగా ఉంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అంటున్నారు కానీ అదేం లేదు. అన్ని మంచి సినిమాలు తీసేవాళ్ళకి అసలు ఏదో ఒక సినిమా తీయాలి కదా. సినిమా తీసేవాళ్ళకి ఏదైనా ఈ ఛాంబర్ని గురించి కానీ, ఈ కౌన్సిల్ గురించి కానీ, దాంట్లో ఉన్న టర్మ్స్ని గురించి కానీ మాట్లాడే అర్హత ఉంటుంది. అందుకనే రన్నింగ్ సినిమా తీసే వాళ్ళకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా పాజిటివ్గా ఉంది అంతా. ఈ మధ్య కొన్ని అందరికీ గుడ్ లక్. అప్పుడు మాత్రం ఛాంబర్ ఫైనల్ అని చెప్పారు కదా. ఈ మధ్య కొన్ని ఇష్యూ అయినాయి కదా సార్, కార్మికుల సమస్యలు. అప్పుడు అందరూ ఏది మాట్లాడినా కూడా ఛాంబర్ ఫైనల్ అని చెప్పి కూడా జరిగిందన్నమాట. అంటే ఆ ఉద్దేశంతో ఈరోజు కొద్దిగా గట్టి పోటీ అవకాశం ఉందని తెచ్చుకోవాలి సార్. అందరూ కూడా ఛాంబర్ ద్వారానే నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి ఇది ఏపీ ఫిలిం ఛాంబర్ కాబట్టి దీనికి అందరూ మద్దతు పలికి, ముఖ్యంగా నేను చెప్పేది అదే పదే రన్నింగ్ సినిమా తీసే వాళ్ళకి అవకాశం ఇస్తే కొంత డెవలప్మెంట్ బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు అందరూ. అదే నినాదంతో ముందుకెళ్తున్నారు అందరూ. డెఫినెట్గా పాజిటివ్గా ఉంది ప్రోగ్రెసివ్ ఛానల్. చాలా బాగుంటుంది. అదే ఈ మధ్య కొంతమంది ఇప్పుడు ఈ ఛాంబర్ అంటే ఏంటి, ఫిలిం నగర్ అంటే ఫిలిం ఛాంబర్ అనేది ఒక పెద్ద హడ్డా, అందరికీ హబ్బు. ఆఫీసులు ఉన్నా లేకపోయినా కొంతమంది ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చి కూడా మన ఛాంబర్ అనేది ఒక ఫీల్ అవుతాం. ఇలాంటి ఛాంబర్ని మరి గతంలో టర్మ్స్ మనకు తెలియదు, ఇది కమర్షియల్గా పడేయాల్సిన అవసరం వస్తుందని కొంతమంది అంటున్నారు. మన ప్రోగ్రెసివ్ ఛానల్ వాళ్ళు ఏంటి, ఇది సొసైటీ ఇచ్చిన రూల్స్ వేరు, ఇది పడేయడానికి వీల్లేదు. దీన్ని ఏదైనా ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల సినిమా వ్యాపారం తప్పితే, సినిమా ట్రేడ్ ఉంటుంది కదా, ఆ ట్రేడ్ వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేయకూడదు. అలానే దీన్ని కాపాడాలనేది ప్రోగ్రెసివ్ ఛానల్ యొక్క మెయిన్ ఎజెండా లాగా ముందుకు వచ్చారు. దానికే మేమందరం నచ్చి సపోర్ట్ చేస్తున్నాం. అది